మనోహర్ గారు డ్యూటీ ఎక్కిన తర్వాత బాగా అసలు ఇంక రెచ్చిపోతున్నారండి. మీరు చూసినట్టయితే రీసెంట్‌గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్‌లో కూడా కొన్ని వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఇక్కడి నుంచి అంటే కాకినాడ నుంచి సౌత్ ఆఫ్రికా కంట్రీలకి ఆఫ్రికన్ కంట్రీస్‌కి తరలిపోతున్నట్టుగా ఆయన చెప్పడం నిజంగా అంటే సంక్షేమం పేరుతో ఇదొక వ్యాపారం అనుకోవాలి కదండి. ఖచ్చితంగా పెద్ద స్కామ్ ఇది. మీరు గనక ఇవాళ మనకి దొరికింది మాత్రమే 1000 మెట్రిక్ టన్నులు, సుమారుగా 5000 మెట్రిక్ టన్నులు ఏదో అంటున్నారు. ఇప్పుడు ఏది అధికారం కోల్పోయిన తర్వాత సర్దేసి చేస్తేనే దొరికింది, రెడ్ హ్యాండెడ్ గా దొరికింది ఇంత. ఇంకా అసలు ఎన్ని ఉన్నాయో ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు తరలిపోయి ఉంటుంది అనేది ఊహించుకోండి ఒకసారి. ఓకే. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చిన్న సైజు మాఫియా డాన్ లాగా అక్కడ బిహేవ్ చేశాడు. అతని మాట తీరు, పద్ధతి అన్ని మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారిని కూడా రకరకాలుగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు దాన్ని చాలా పర్సనల్గా తీసుకున్నారు. అంటే తనని తిట్టాడని కాదు, అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు. అందుకనే నాదెళ్ల మనోహర్ గారికి ఈ శాఖ ఇప్పించడంలో వెనకాల అంతరార్థం కూడా ఇదే. ఓకే. పౌర సరఫరాలు ఏదైతే ఉందో దాన్ని ఆయనకి ఇప్పించడానికి కారణం కూడా ఏంటంటే ఇదే టాస్క్. మరి ఆయన కూడా ఎంత చక్కగా వెళ్ళాడు. ముందు తెనాల్లో చూశాడు, నెక్స్ట్ వెళ్ళిపోయాడు కాకినాడ. తర్వాత ఆశ్చర్యకరమైంది ఏంటంటే వీళ్ళు ఒక గ్రీన్ ఛానల్ అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నారంటే ఎక్కడ కాకినాడ నుంచి కుప్పం దాకా. గ్రీన్ ఛానల్ అంటే సహజంగా మనం ఆ పదం దేనికి వాడతాం? ఒక గుండె మార్పిడి ఆపరేషన్ ఇక్కడ హైదరాబాద్లో ఉందనుకోండి, ఎక్కడో చెన్నైలో చనిపోయిన వ్యక్తి దగ్గర నుంచి గుండె తీసుకొస్తున్నారు. అది ఆ హాస్పిటల్కి చేరడానికి ట్రాఫిక్ ను మొత్తాన్ని స్తంభింపజేసి ఇంకేం అడ్డం రాకూడదు. ఓకే. స్ట్రైట్ ఎయిర్పోర్ట్ టు హాస్పిటల్. దీన్ని మనం గ్రీన్ ఛానల్ అంటాం. ఈ బియ్యం రవాణాకి గ్రీన్ ఛానల్ ఇది చేసుకున్నారంట వాళ్ళు. ఏంటి సార్ ఇది? కాకినాడ నుంచి బోర్డర్ దాటే వరకు వీళ్ళది అంటే ఆ కంటైనర్స్ ఎవరు ఆపడానికి వీల్లేదు గ్రీన్ ఛానల్ పేరుతో. ఓకే. సో ప్రతి చెక్ పోస్ట్ లో కానీ వీళ్ళ మనుషులు, వాళ్ళ యంత్రాంగమే వీళ్ళని రాచమర్యాదలతో పంపించడం. అఫీషియల్ దందా. సో ఇలాగా మనం ఇందాక అనుకున్నట్టుగా పట్టుబడ్డదే 5000 మెట్రిక్ టన్నులు ఉంటే ఇక వెళ్ళింది ఎన్ని లక్షల ఇది ఉంటుందండి. కరెక్ట్. కాబట్టి ఖచ్చితమైనటువంటి పాలన అనేటువంటిది ఇప్పుడు ప్రజల ఆకాంక్ష. ఎందుకు 164 సీట్లు వీళ్ళకి ఇచ్చారు అంటే ఇందుకే. ఓకే. జరిగినటువంటి అరాచకాలు, దారుణాలు, పైగా మన దగ్గర ఇంత తప్పు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడతారు. మేము అసలు శుద్ధపూసలు అని మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ ఇవాళ ఒక్కొక్కటిగా రోజా గారి తిరుమల కొండ దందాల దగ్గర నుంచి, ఈయన యొక్క దీని దగ్గర నుంచి, చీమకుర్తి మైన్స్ దందాల దగ్గర నుంచి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంట్రాక్టర్ల దీని దగ్గర నుంచి, మైన్స్ దగ్గర నుంచి ప్రతిదీ మీరు ఇవాళ తీసుకుంటే మీకు కనీసం అంటే 30 నుంచి 40 కుంభకోణాలు. ఇసుక దగ్గర నుంచి ఏది తీసుకున్నా, ఏది ముట్టుకున్నా కూడా ఒక పెద్ద స్కామ్. భారతదేశంలో పెద్ద స్కామ్ అంటే ఎంత ఉంటుందో మద్యం అన్నిటికంటే ముఖ్యంగా. దానికి అసలు ఎంత అనేది లెక్క తేలటం లేదు. కాదు సార్, ఇప్పుడు నాయకులకి ఇంత సపోర్ట్ చేస్తున్నారు, ఈ అధికారులేగా మొత్తం ఎంత చేయటం. ఖచ్చితంగా గారు ఇక్కడ మనం అధికారులను తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటున్నానంటే నాయకుడు అనేటువంటి వాళ్ళు అధికారుల్ని అభివృద్ధికి ఉపయోగించుకున్నారనుకోండి, వాళ్ళు అభివృద్ధి కోసమే పనిచేస్తారు. చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి, పోలవరం ప్రాజెక్ట్ని 5 సంవత్సరాల్లో 72% పూర్తి చేసింది ఈ అధికారులు, ఈ ఐఏఎస్లే కదా పరుగులెత్తిచ్చింది. అమరావతిని భూసేకరణ ఒక్క కోర్టు కేసు లేకుండా 32-34 వేల ఎకరాల భూమిని సేకరించింది ఈ అధికారులే కదా. అలాగే అక్కడ భవన నిర్మాణాలు 2 సంవత్సరాల్లో బ్రహ్మాండమైనటువంటి భవనాలు నిర్మించింది వీళ్లే కదా. ఆ రోజున వీళ్ళ మీద ఎందుకు ఆరోపణలు రాలేదు అంటే వాళ్ళకి చేతి నిండా పని ఉంది. పైన నాయకుడు కనుసన్నల్లో మనం ఏదైనా తప్పు చేస్తే అక్కడ ఊరుకోరనేటువంటి భయం ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారి గత 5 సంవత్సరాల పాలనలో తీసుకుంటే వీళ్ళకి పని లేదు చేతిలో. ఉన్న పనుల్లో ఏంటంటే ఉన్నదాన్ని ఎలా పాడు చేయాలి, ఉన్నదాన్ని ఎలా పక్కన పెట్టాలి, తనని కాదన్నాళ్ళని ఎలా వేధించాలి, ఇదే పని. అది చేయమన్నాడు కాబట్టి అది చేశారు వాళ్ళు. మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 మధ్యలో చేసింది వీళ్లే కదా, ఈ ఆఫీసర్లే కదా. కాబట్టి 100లో 90% మంది ఆఫీసర్లు కానివ్వండి, ఐఏఎస్లు కానివ్వండి, ఐపీఎస్లు కానివ్వండి,
పరిస్థితుల ఒత్తిడి మూలానో లేకపోతే ప్రలోభాలకి లోనయ్యి మన మీద సరైనటువంటి చెక్ లేదు, మనం ఏం చేసినా జరిగిపోద్ది అనేటువంటి భావంతోటే ఈ తప్పుడు పనులన్నీ చేశారు. కానీ మన ఆటలు సాగవు, మనం జాగ్రత్తగా పని చేయాల్సిందే, ఆయన గట్టిగా ఉన్నాడు పైన ఆయన అంటే వీళ్ళు మళ్ళీ వెంటనే నిజాయితీ పరులాగా మారిపోవటం అనేటువంటిది 5 నిమిషాల పని. మనం మళ్ళీ ఇదే అధికారులను చూస్తాం. ఈ 5 సంవత్సరాలు ఎలా పనిచేస్తారు మీరు చూడండి. మొదట్లో దీనికి తగ్గట్టుగా మారనటువంటి వాళ్ళు, మొరాయించే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళందరినీ గాలిలో జీఐడీకి రిపోర్ట్ చేయండి అంటారు, అయిపోతుంది. మిగతా వాళ్ళందరూ దారిలోకి వచ్చేస్తారు. ప్రద్యుమ్న అనేటువంటి వ్యక్తి మీద కూడా ఇప్పుడు సీఎంఓ ఆఫీస్లో పెట్టినటువంటి మీద కూడా చాలా విమర్శలు వచ్చినాయి. ఎలా పెట్టుకున్నారు అసలు చంద్రబాబు నాయుడు గారు, ఈయన ఆ స్కామ్లో ఈయన మీద వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు, అది ఇది. అదే ఒక స్టేట్మెంట్స్కి ఉండేటువంటి లక్షణం. నాకు వ్యతిరేకంగా చెప్పారు కాబట్టి నేను అతను నరికేస్తా, తీసేస్తా, సస్పెండ్ చేస్తాను అనరు. ఎవరైతే చేశారో అతనితోటే అవుననిపించి తన పనులన్నీ అతను సక్రమంగా నిర్వహించేటట్టు అతని ద్వారా చేయించడం అనేటువంటిది ఒక స్టేట్స్మెన్ చేసే పని. అంతేగాని నాకు వ్యతిరేకంగా చెప్పాడు కాబట్టి ఈయన పీక్ పారేంటంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా లేదు. అది కార్యకర్తల ఆవేశంలో ఉన్నారు, ఇబ్బందులు పడ్డారు, మనం అర్థం చేసుకోగలం. కానీ మీరు కూడా మీ నాయకుడిని అర్థం చేసుకోండి. సమయం వచ్చినప్పుడు ఒక్కొక్కటి బయటికి తీస్తున్నారు. ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి తీశారు, తొందరలో రేపో ఎల్లుండో ఆఫీస్ మీద దాడి చేశారు కదా, సెంట్రల్ ఆఫీస్ మీద. సో దేవినేని అవినాష్ మీద దిగిపోతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద రెడీ అవుతా ఉంది. రెడ్ బుక్లో ఏం చెప్పారు, అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి చేసిన వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, తప్పకుండా ఉంటాయి, చట్ట ప్రకారంగా ఉంటాయి. ఓకే ఓకే. అంతేగాని మీరు అన్నట్టు రోడ్డు మీద గుడ్డలిప్పి తీసి పరిగెత్తించడాలు, కొట్టడాలు ఇవి ఉండవు. అది ఉంటే అది ప్రజాస్వామ్యం కాదు, మళ్ళీ అనాగరిక దీనికి వెళ్ళిపోయినట్టు. అవును. కాబట్టి మనం అలాంటివి కోరుకోకూడదు. అయితే తప్పు చేసిన వాడికి శిక్ష మాత్రం పడాలి. అది ఇవాళ పడుతుందా, 6 నెలలకు పడుతుందా, సంవత్సరానికి పడుతుందా అనేటువంటిది చట్టంలో ఉంటుంది. కానీ తీసుకోవాలనేటువంటి పట్టుదల, కార్యాచరణ మాత్రం ప్రారంభం అవ్వాలి. అది ఒక 4-5 రోజుల నుంచి చూస్తూ ఉంటే కార్యాచరణ ప్రారంభమైనట్టుగా అనిపిస్తుంది. అసలు నిజంగా ఈ సంక్షేమాల పేరుతో ఈ దోపిడీ అనేది కొత్త ట్రెండే కదండి ఇదంతా. ఖచ్చితంగానండి. ప్రస్తుత రాజకీయాల్లో ఇదే ట్రెండ్. అంజి గారు బాగా వీళ్ళు డబ్బులు చేసుకుంది ఎక్కడంటే జగనన్న కాలనీలు. జగనన్న కాలనీలు ఊరికి దూరంగా ఒక 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరంలో తీసుకెళ్ళి ఎకరం 10 లక్షలు అక్కడ దారి డొంక లేనటువంటి దాన్ని వీళ్ళు రాయించుకోవటం, కొనేసుకోవటం, 10 లక్షలు కొనేసి దాన్ని గవర్నమెంట్కి 30 లక్షలు 35 లక్షలకు అమ్మారు. కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ దందాలో వెళ్ళిపోయినాయి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్లు లేవు, ఎలక్ట్రిసిటీ లేదు, వాన పడితే గుండె లోతు నీళ్ళు వచ్చేటువంటి ప్రదేశాలు కాకినాడ లాంటి ప్రాంతాల్లో మనం చూసాం. అక్కడ ఇచ్చేసి మమ అనిపించేసేసి మేము జగనన్న కాలనీలు పెట్టేసాం. మొన్న ఎక్కడో అల జగనన్నపురం అని చెప్పేసి ఒకటి చూసాం మనం. ఒక ఆర్చ్ మాత్రమే లోపల ఏం లేవు, ఒక 20-30 ఇళ్ళు ఉన్నాయి. మిగతాది వాన వస్తే అసలు ఏమి ఉండదు, అక్కడ సముద్రం కనపడతా ఉంది. ఇట్లా ఇలాంటివి మీరు 100% కరెక్ట్. సంక్షేమం పేరుతోటి ఎక్కడ దొరికితే అక్కడ సింపుల్ క్యాల్కులేషన్ అండి. 2,74,000 కోట్లు, 75,000 కోట్లు నేను బటన్ నొక్కి పంచానన్నాడు. 12 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు అప్పు కనపడుతుంది. సరే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయే నాటికి ఒక 3 లక్షల కోట్లు ఉందనుకోండి. అది ఒక 3 లక్షల కోట్లు మీరు పంచినటువంటి 275 అంటే 3 వేసుకోండి, 6 లక్షల కోట్లు పోయినా కూడా మిగతా 6 లక్షల కోట్లు ఏది? ఏంటంటే ఈ పప్పులు బెల్లాలు, ఈ ఇష్టం వచ్చినట్టుగా పెంచేసిన రేట్లు ఇచ్చేసేసి వాళ్ళ నాయకుల దగ్గర నుంచి ల్యాండ్లు కొనటం. ఇవి ఇందాక నేను అన్నది అదే. చంద్రబాబు నాయుడు గారు కనుక చేయటం మొదలు పెడితే 5 సంవత్సరాలు ఈ పనే సరిపోద్ది ఆయన. ఓకే. స్కాములు వీటి విచారణ. అందుకనే గతంలో కూడా మనం ఒకసారి అనుకున్నాం ఏమని, ఒక శాఖ దానికి కేటాయించి ఏ రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళకు ఆ శాఖ వదిలేసి, ఎందుకంటే ఆయనకి లీగల్గా తెలుసు, మిగతాది ఎలా ఫిక్స్ చేయాలో బాగా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి ఆయనకి ఇచ్చేస్తే ఫుల్ టైం ఆయన అదే పని మీద ఉంటాడు. దాంట్లో జరిగిన దోపిడీలో కొంతైనా రికవరీ చేయగలిగితే, ఈవెన్ 25% రికవరీ చేయగలిగిన రాజధాని కట్టేయచ్చు. ఓకే. వేరే ఫండ్స్తో పనిలే. ఇప్పుడు ఇచ్చిన పథకాల కంటే 2 రెట్లు పథకాలు ఇవ్వచ్చు ప్రజలకి. సో దాని మీద కూడా ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, కక్ష సాధింపులు ఉండవు కానీ తప్పు చేసిన మాత్రం వదిలిపెట్టేది లేదన్నారు. అది మాటే కాదు, చేతల్లో కూడా వచ్చిందని అనాలి అంటే, తెలియాలి, ప్రజలు నమ్మాలి అంటే మీరు ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి. కనీసం అట్లా చేసిన 4-5 జైలుకి వెళ్ళాలి. ఆ జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వస్తారు, అది వేరే విషయం. కానీ యాక్షన్ తీసుకున్నారనేది ప్రజల్లోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడే మిమ్మల్ని నమ్ముతారు.